స్తోత్ర ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ కూడా ప్రభు పేరిట మరొకసారి వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు ప్రత్యేకంగా మరొకసారి మీ వద్దకు రావటానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఈ సమయం బట్టి వందనాలు తెలియపరుస్తున్నాను. పరిశుద్ధ లేఖన భాగంలో నుండి ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ 5వ వచనములో రాయబడిన మాట నేను చదువుతున్నాను, దయచేసి గ్రహించండి. ఆ దినములు గడిచిన తరువాత రాజు షూషాను కోటలో ఉన్న అల్పులకేమి గనులకేమి జనులందరికీ రాజు కోటలోని తోట ఆవరణములో 7 దినములు విందు చేయించెను. చాలు. గతించినటువంటి దినాల్లో మనం అల్పుల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ సమయమున నేను మీకు తెలియపరుస్తున్నాను, కోటలో ఉన్నటువంటి గనులు. గని కాదండి, గనులు. గని వేరు, గనులు వేరు. అయితే ఇక్కడ రాయబడిన మాట, కోటలో ఎవరున్నారంటే అల్పులను గనులను జనులందరూ ఉన్నారని తెలియపరిచినటువంటి మాట. ఈ సమయాన్ని జ్ఞాపకం చేసుకుంటే రాజు ఎలాంటి వాడు అంటే రాజే. రాజు ఎలాంటి వాడండి? రాజే. రాజు స్థానంలోనికి కూర్చోటానికి కొన్ని యోగ్యతలు ఉంటాయి, కొన్ని లక్షణాలు ఉంటాయి, తెలియపరిచాను. ఈ రాజు కూడా ఒకప్పుడు రాజ్యములో అందరిలాగే నడిచేవాడు. ఈ రాజు తన రాజ్యములో రాజు కుమారుడు కాబట్టి రాజు కుమారుడుకు ఉండాల్సినటువంటి యోగ్యతలు ఉంటాయి. అలాగే యుద్ధం చేసేవాడిగా ఉండాలి, రాజ్యాన్ని రక్షించేవాడిగా ఉండాలి, రాజ్యములో ఘనత వహించేవాడిగా ఉండాలి, రాజ్యములో అధిపతిగా ఉండాలి, రాజ్యములో ఇంకా తన యొక్క రాజ్యములో తనకంటూ ప్రత్యేకత కలిగిన వాడిగా ఉంటే మాత్రమే అతడు రాజ్యానికి రాజు అవుతాడు. లేకపోతే ఆ రాజుకు ఉండేటటువంటి లక్షణాల్లో ఏదైనా ఒక్కటి కనుక తేడా కనబడిందంటే అతడు రాజు అవ్వేటటువంటి విధానానికి ఏమాత్రము నోచుకోడు. అంటే హి వాజ్ అన్ఫిట్, పనికి రాడు అని జ్ఞాపకం చేసుకుందాం ఈ సమయాన. ఇప్పుడు ఈ రాజు కూడా ఘనత నొందినవాడే. ఏ రాజు అంటే అహశ్వరోషు రాజు ఘనత వహించినవాడు, ఘనత నొందినవాడు, ఘనతకు యోగ్యుడు అని లేఖనకారుడు తెలియపరుచిన మాటను బట్టి నేను ఈ సమయమున మనవి చేస్తూ ఉన్నా. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. వింటున్నటువంటి ప్రతి ఒక్కరు ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయాన్ని జ్ఞాపకం చేసుకుంటే నేను మీకు తెలియపరుస్తున్న మాట, నీ యొక్క లోకములో నీ కుటుంబకుల మధ్య, నీ బంధువుల మధ్య నువ్వు ఘనత వహించావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఘనత అనగా ఘనత ఎప్పుడు వచ్చిందండి? ఘనతకు మరో పేరే గౌరవము లేదా రెస్పెక్ట్. మనకు తెలుసు కదా, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంటారు. గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకోవాలి, మర్యాదని ఇచ్చి పుచ్చుకోవాలి. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆల్రెడీ ఈ రాజుకి మర్యాద ఇవ్వటం తెలుసు, గౌరవం ఇవ్వటం తెలుసు, గౌరవించడం తెలుసు. కాబట్టి తన రాజ్యంలోనికి అనేక మంది జనాంగాన్ని ఆహ్వానించాడు. తనకున్న ఘనతను తెలియపరుస్తూ ఉన్నాడు, చూపిస్తూ ఉన్నాడు. ఈ సమయమున దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఈ సమయమున జ్ఞాపకం చేసుకుంటే గనులైన వారు అనేక మంది భూమి మీద ఉండి ఉండవచ్చు, ఘనత వహించిన వారు అనేక మంది ఉండి ఉండవచ్చు. అయితే ఇక్కడ రాయబడిన మాటను బట్టి నేను మీకు తెలియపరుస్తున్నాను, గనులకి
ఎందుకు ప్రాధాన్యత ఇచ్చాడు? గతించినటువంటి దినాలు మనం ధ్యానం చేసాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 18వ వచనం. అయితే జ్ఞాపకం చేసుకుంటే ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయం 18వ వచనంలో రాయబడిన మాటను బట్టి, ఎవరైతే దేవుని యొక్క మాటను విని ఆ మాట ప్రకారం ముందడుగు వేస్తూ దేవునిలో అంత కట్టబడి ఉంటారో వారి గురించి మాట్లాడుతున్న మాట, వారికి పరలోక రాజ్యంలో ప్రవేశం ఉంటుంది అని తెలియపరుస్తున్నాడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి, మాట వినిన వారికి మాత్రమే, వాక్యమును వెంబడించిన వారికి మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశం. ఇక్కడ షూషాను కోటలో ఎవరైతే రాజు మాట వింటారో, ఎవరైతే రాజును వెంబడిస్తారో, ఎవరైతే రాజు చెప్పిన మాట ప్రకారం నడుచుకుంటారో వారికి మాత్రమే రాజ్యములోనికి ప్రవేశము తప్ప వేరొకరికి ప్రవేశము లేదు అని తన దాసునిగా నేను మీకు ఈ సమయాన తెలియపరుస్తూ ఉన్నా. ఆహ్వానించబడిన వారు అనేకులున్నారు, వారిలో అల్పులున్నారు, వారిలో గనులున్నారు, గనులతో పాటు జనులందరూ ఉన్నారు. అంటే ఈ గనులు అయ్యేవాటటువంటి వారు రాజుకు తెలుసు, నాకంటే వీరు గొప్పవారేమి కాదు, కానీ నేను కూడా వారిలో నుంచే వచ్చాను కదా అని యోచన చేసి గనులైన వారిని పిలిపించాడు. మన రాజులకు రాజు ప్రభువైన క్రీస్తు యేసు, అవునా? అయితే జ్ఞాపకం చేసుకుంటే రాజు దగ్గరికి రాజే వస్తాడు. ఎవరు వస్తారండి? రాజు దగ్గరికి రాజు వస్తాడు. రాజు దగ్గరికి రాజు రావడమే కాదు, కానీ రాజు దగ్గరికి ఏమి తేబడతాయంటే అల్పులైనటువంటి వారి యొక్క సమస్యలు ఆయన దగ్గరికి తేబడతాయి. ఆ తేబడినప్పుడు ఇవి గనులైన వారితో ప్రశంసించి డిస్కషన్ చేసి ఏం చేస్తారంటే తగు నిర్ణయాన్ని తీసుకొని వారికి సలహా అందిస్తూ ఉంటారు. అటువంటి సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ రాజు యొక్క రాజ్యములో గనులున్నారు. ఆ గనులు ప్రత్యేకించబడిన వారిని ప్రభు పేరిట తన దాసులుగా నేను మనం చేస్తున్నాం. ముందుగా మనం చదువుకున్నాం గతించినటువంటి దినాల్లో ఈ యొక్క ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనంలో కూడా రాయబడిన మాట, గనులను సంస్థానాధిపతులను అతని సన్నిధిని ఉండగా. అంటే ఆల్రెడీ ఉన్నారు అక్కడ. ఎవరున్నారు? గనులు ఉన్నారు, సంస్థానాధిపతులు ఉన్నారు, గొప్ప గొప్ప మేధస్సు కలిగిన వారు. మీకు అర్థం కావాలి, మన రాజులకు రాజు అంటే ప్రభువైన యేసుక్రీస్తు యోదయ బెత్లెహేములో పుట్టినప్పుడు ఎవరు వచ్చారంటే గనులైన వారు వచ్చారు, రాజులైన వారు వచ్చారు. అనేక మంది యేసు ప్రభు పుట్టాడా, ఎలా ఉంటాడో చూడాలని ఆయన ఉన్నటువంటి ప్రాంతానికి వచ్చినప్పుడు వారిలో ముగ్గురు మాత్రం ఏం తీసుకొచ్చారు తెలుసా? విలువైనవి. ఏం తీసుకొచ్చారండి? విలువైనవి. వారికి కలిగింది, వారికి విలువైంది ఆ రాజు దగ్గరికి వచ్చి కనబరుచుకునేటప్పుడు వారు కొన్ని బహుమతులు తీసుకొని వచ్చి ఇచ్చారు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ రాజు దగ్గరికి గనులు వచ్చారు. గనులు వచ్చినటువంటి వారు ఏం చేస్తున్నారంటే రాజు ఇచ్చేది తీసుకుంటున్నారు. ఎవరిచ్చేది? రాజు ఏమైతే ఇస్తున్నాడో, రాజు ఏమైతే ఇవ్వాలని ఆలోచన కలిగి ఉన్నాడో, రాజు ఏమైతే ఇవ్వబోతున్నాడో దాంట్లో పాలు పంపులు పొందటానికి, రాజు యొక్క సంతోషంలోనూ రాజు యొక్క ఆనందంలోనూ పాలు పంపులు పొందటానికి గనులు కూడా వచ్చారు. మరి ఈ సమయాన క్రీస్తు యేసుతో నడిపించబడుతున్న నీవు కూడా గనులువై ఉండాలంటే, గనురాలువై ఉండాలంటే ఆయన యొక్క వాక్యము చేత పాలు పంపులు పొందుతున్నావా లేదా ఈ సమయాన్న జ్ఞాపకం చేసుకో. అహష్వేరోషు రాజు యొక్క మాటకు లోబడి గనులైన వారు వచ్చారు. మరి దేవుని మాట విని ఎంతమంది దైవ సన్నిధికి వెళుతున్నారు? అహష్వేరోషు మాట సెలవివ్వగా గనులు వచ్చేసారు రాజు చెప్పిన మాట ప్రకారం. మరి నీ దాసుడు చెప్పే మాట ప్రకారం నువ్వెంతవరకు దేవుడి సన్నిధిలో ఘనత వహించబడుతున్నావో ఈ సమయాన్న జ్ఞాపకం చేసుకోమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. పరిశుద్ధ లేఖన భాగంలో
గనులైన వారు అనేక మంది ఉన్నప్పటికీ ఘనత వహించిన వారు కొందరే కనబడుతున్నారు. అయితే యెషయా ప్రవచన గ్రంథము 32వ అధ్యాయంలో రాయబడిన మాట 8వ వచనములో, యెషయా ప్రవచన గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనములో ఈ గనులైన వారు చేసే పని ఏంటో తెలుసా? ఘన కార్యాలు చేస్తారు. ఏం చేస్తారండి? గనులు ఘన కార్యములు కల్పించుదురు. ఈ యెషయా ప్రవచన గ్రంథములో 32వ అధ్యాయము 8వ వచనంలో రాయబడిన మాట, గనులైన వారు ఘన కార్యములు చేయుదురు అని రాయబడిన మాట. గనులైన వారు ఏ కార్యాలు చేస్తారంటే గొప్ప కార్యాలు చేస్తారు. గొప్ప కార్యములు లేదా ఘన కార్యములు అనగా అందరి చేత ప్రశంసించబడేవి, అందరి చేత మెప్పించబడేవి, అందరి యొక్క ప్రశంసలు పొందుకునేటటువంటి గొప్ప కార్యాలు లేదా ఘన కార్యాలు చేస్తారు ఈ గనులైన వారు. మనం అర్థం చేసుకోవడానికి, మన యొక్క దైనందిన జీవితంలో ఘనకార్యం ఏమైనా చేసావా అంటే ఏం చేసి ఉంటాం చెప్పండి? మన యొక్క దైనందిన జీవితంలో ఇప్పటి వరకు గొప్ప కార్యం ఏం చేసాం? ఘనకార్యాలు చేసేవలే ఘనకార్యం అని ఎట్టకారంగా మాట్లాడతారు కదా. అంటే గొప్ప కార్యం ఎవరు చేయండి, ఎవరి వల్ల కానిది నువ్వు చేసినప్పుడు దాన్ని ఏమంటారు తెలుసా? గొప్ప కార్యం చేశాడురా, ఘన కార్యం చేశాడురా, ఇదిగో ఎవరు చేయలేకపోయారో తను చేశాడు అని నీ గురించి ఒక వ్యక్తి ప్రశంసిస్తున్నప్పుడు నిన్ను బట్టి వాడి గనుడు రా అని అంటారు. దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. అందుకని యెషయా ప్రవచన గ్రంథంలో 32వ అధ్యాయంలో 8వ వచనంలో రాయబడిన మాటను బట్టి ఇదిగో గనులైన వారు ఏ కార్యాలు చేస్తారంటే ఘన కార్యాలు చేస్తారు, మంచి కార్యాలు చేస్తారు, అందరి చేత ప్రశంసించబడేటటువంటి కార్యములనే గొప్ప కార్యములను చేస్తారు అని ప్రభువైన యేసుక్రీస్తు నామమున నేను మీకు ఈ సమయంలో తెలియపరుస్తూ ఉన్న గొప్ప కార్యములు చేసిన వారు బైబిల్ గ్రంథంలో ఎవరైనా ఉన్నారా అంటే అనేక మంది కనబడుతున్నారు. వారిలో ఒక స్త్రీ ఉంది, గనురాలైనటువంటి స్త్రీ. ఏ స్త్రీ అండి? గనురాలైనటువంటి స్త్రీ. ఇంకా చెప్పుకుంటా పోతే పరిశుద్ధ లేఖన భాగంలో తబితా ఉంది. ఏ కార్యాలు చేసింది? ధర్మ కార్యాలు చేసింది, గొప్ప కార్యాలు చేసింది. తబితా దైనందిన జీవితంలో ఆమె బలహీనత చేత ఏం జరిగింది తెలుసా? కాయలు పడి చనిపోయింది. చనిపోయినప్పుడు ఆమె గురించి అనేక మంది ప్రశంసిస్తున్నారు, అనేక మంది ఆమె గురించి మాట్లాడుతున్నారు. గనురాలైన స్త్రీ ఉంది బైబిల్లో, ఈ గనురాలైన స్త్రీ గురించి కూడా మాట్లాడుతున్నారు, ఈ తబితా గురించి మాట్లాడుతున్నారు. జ్ఞాపకం చేసుకుంటే, ఎందుకంటే గనురాలు గొప్ప కార్యాలు జరిగించినటువంటి స్త్రీలు వీళ్ళు. అంత మాత్రమే కాదు, పరిశుద్ధ లేఖన భాగంలో మనం చదువుకున్నటువంటి ఎస్తేరు గ్రంథంలో కూడా ఇదిగో రాజు యొక్క రాజ్యములో కోటలో షూషానులో ఎవరున్నారంటే విందుకు పిలువబడిన వారిలో గనులున్నారు. మీరు మంచి పనులే చేస్తారు కానీ చెడ్డ పనులు ఏమాత్రము కూడా చేయజాలరు. దేవునికి స్తోత్రం చెప్పు, హల్లెలూయా. చూడండి, జకరియా గ్రంథము 30వ అధ్యాయం 19వ వచనంలో రాయబడిన మాట ఆయన అంటాడు కదా, గనులుగా చేస్తానంటున్నాడు. జకరియా గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం. త్వరగా ఇర్మియా గ్రంథం అండి, జకరియా గ్రంథం కాదు. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం. 30వ అధ్యాయం 19వ వచనం. వాటిలో కృతజ్ఞతా స్తోత్రములను సంభ్రమపడు వారి స్వరము వినబడును. జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపజేసేదను. అల్పులు కాకుండా నేను వారిని గనులుగా చేస్తాను అంటున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పు, హల్లెలూయా. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క ప్రజలైన వారిని దేవుడు ఏం చేస్తాడు అంటే తెలుసా? గనులుగా చేస్తాను.
వారిని ఏమాత్రం అల్పులుగా చేయను, వారిని చాలా జాగ్రత్తగా చెరలో నుండి రప్పిస్తాను, వారిని కాపాడుతానని తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ ఇర్మియా ప్రవచన గ్రంథంలో 30వ అధ్యాయము 19వ వచనంలో రాయబడిన మాట. తండ్రి అయిన దేవుడు అనేక మందిని గనులుగా చేయటమే కాదు కానీ ఆయన మాట్లాడుతున్నాడు, అల్పులుగా ఏమాత్రం కూడా దేవుని పిల్లలైన వారిని చేయను అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ లేఖన భాగంలో ఎందుకు దేవుడు గనులుగా చేస్తానన్నాడంటే, ఇదిగో వారు ఎలా ఉండాలో తెలుసా? పరిశుద్ధ లేఖన భాగంలో విలాపవాక్యములు 4వ అధ్యాయము 7వ వచనం. విలాప వాక్యములు 4వ అధ్యాయం 7వ వచనం. దాని గనులు హిమము కన్నా శుద్ధమైన వారు. విలాప వాక్యములు నాకు ఎమ్మటెమ్మటనే రెఫరెన్స్ అందించాలండి. 4వ అధ్యాయము 7వ వచనములో దాని గనులు హిమము కన్నా శుద్ధమైన వారు. దాని గనులు హిమము కన్నా శుద్ధమైన వారు. వారు పాల కంటే తెల్లని వారు. వారు పాల కంటే తెల్లని వారు. ఎవరు వీరు? ఎవరు వీరు అంటే గనులు. గనులు ఎలా ఉంటారంటే హిమము కంటే శుద్ధమైన వారుగా ఉంటారు. హిమము కంటే శుద్ధిగాను పాల కంటే తెల్లగాను దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఇక్కడ శూషాను కోటలో అశ్వారోష రాజ్యంలో ఉన్నటువంటి గనులకి ఏమి లేదు తెలుసా? ఇది లోక సంబంధమైన కోట, పర సంబంధమైన కోట కాదు. వీరు ఈ లోక సంబంధమైన గనులు, పర సంబంధమైన గనులు కాదు. కాకపోతే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఆత్మీయటువంటి అనుభవంతో కూడినటువంటి ఆలోచన ద్వారా మనం యోచన చేస్తే పరలోకంలో గనులు ఉన్నారు. పరలోకంలో ఉన్న గనులు ఎలా ఉండాలంటే ఇదిగో రాయబడిన మాట, హిమము కంటే శుద్ధమైనదిగాను పాల కంటే తెల్లగాను, వారి శరీరములు పగడముల కంటే ఎర్రనివి, వారి దేహ కాంతి నీలము వంటిది, అట్టి వారి ఆకారము. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఇక్కడ నేను ఎందుకు ఈ మాట తెలియపరుస్తున్నా అంటే గనుల గురించి మాట్లాడుతున్నా. గనులు ఏం చేస్తారో ఘనకార్యాలు చేస్తారో. గనులు ఘనకార్యాలు చేయడమే కాదు కానీ గనులుగా చేసేది దేవుడే. ఆ గనులుగా చేసే దేవాదేవుడు గనులు ఏ రకంగా ఉంచుతాడంటే పరిశుద్ధముగా శుద్ధులుగా చేస్తాడంటున్నాడు. శుద్ధులుగా చేయటమే కాదు కానీ పాల కంటే తెల్లగా స్వచ్ఛమైనటువంటి వారిగా హిమము కంటే పరిశుద్ధముగా చేస్తానంటున్నాడు. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటాం, అశ్వారోషు రాజ్యంలో ఉన్న గనులకి దేవుడు ఏర్పాటు చేసిన గనులకి చాలా వ్యత్యాసం ఉంది. చాలా వ్యత్యాసము కనబడుతుంది ఈ సమయాన. ఈ రాజు దగ్గరకు వచ్చినటువంటి గనులేమో రాజు మాటకు మాత్రమే లోబడ్డారు. ఇది లోక సంబంధమైంది. కానీ దేవుని రాజ్యంలో ఉన్న గనులేమో పర సంబంధమైంది, పరలోక సంబంధమైంది. పరలోక రాజ్యంలో ఉన్న గనులు వీరు ఎలా ఉంటారో తెలియపరుస్తున్నమాట. ఆ గనులైన వారు ఘనకార్యాలు మాత్రమే చేస్తారు. ఆ గనులైన వారు దేవుని చేతే గనులుగా చేయబడ్డారు. ఆ గనులైన వారు ఇదిగో హిమము కంటే శుద్ధమైన వారిగా ఉంటారని లేఖనాల ద్వారా నేను మీకు ఈ సమయాన తెలియపరుస్తూ ఉన్నా. ప్రియ సహోదరి సహోదరుడా, చూస్తున్న నీవు, వింటున్న నీవు ఎవరైనప్పటికీ ఒకవేళ నీవు కూడా గనుల వలె ఉండాలంటే, ఘనత వహించాలంటే, గనురాలుగా ఉండాలంటే, గనుడుగా ఉండాలని చూడు. బైబిల్ గ్రంథంలో గనురాల గురించి మాట్లాడుకుందాం. చూద్దామండి, చదవండమ్మా. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణముకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ ఎవరిని పిలిచింది? ప్రవక్త అయినటువంటి ఎలీషాని పిలుస్తుంది. అయ్యా ఎలీషా గారు, మీరు మా ఇంటికి భోజనానికి రావాలంటే ఈయన మాట్లాడుతున్న వస్తాను తల్లి. ఆమెకు పెట్టబడిన పేరేంటి తెలుసా? గనురాలైనటువంటి స్త్రీ. బైబిల్ గ్రంథంలో ఈమెకి తప్ప ఇంకెవరికి లేదు ఆ పేరు.
ఘనురాలైనటువంటి స్త్రీ. చదవండి. భోజనమునకు రమ్మని అతని బలవంతం బలవంతము చేసును గనుక అతడు ఆ మార్గమునకు వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనమునకు చేయుచు వచ్చును. చాలు చాలు చాలు. అహష్వేరోషు రాజు ఇచ్చింది. ఎన్నిసార్లు ఇచ్చాడు విందు? ఏమండి, ఎన్నిసార్లు ఇచ్చాడు? అహష్వేరోషు రాజు గనులకి ఎన్నిసార్లు విందు ఇచ్చాడు? ఒక్కసారే. ఇంకా అర్థం కావడానికి 180 దినాలు ఉన్నారుగా, 180 దినాలు ఇచ్చాడు అనుకో. 180 దినాల తర్వాత మళ్ళా 7 దినాలు గొప్ప విందు ఇచ్చాడు. 180 + 7 187. ఇప్పుడు 187 దినాలు మాత్రమే విందు ఇచ్చాడు అనుకుందాం. కానీ ఈ గనురాజు చెప్తుంది, నువ్వు ఎనీ టైం ఏ టయానికి వచ్చినా సరే నువ్వు మా ఇంట్లో ఏం చేయాలి తెలుసా? భోజనం చేసి వెళ్ళాలి. భోజనం చేయడమే కాదు, నీ కొరకు నేను మా ఇంట్లో మా మేడ మీద గది కడతానయ్యా. ఆ గదిలోకి వచ్చి నువ్వు రెస్ట్ తీసుకోవచ్చు, నువ్వు ఉన్నంతసేపు ఉండొచ్చు. కానీ ఉండేటప్పుడు నువ్వేం చేస్తావు నాకు తెలుసు కాబట్టి నీ ప్రార్థనా సహాయం నాకు ఉంటుంది, నీ ఆశీర్వాద బలం నాకు ఉంటుంది. నువ్వు నా ఇంట్లో అడుగు పెడితే నేను ఆశీర్వదించబడతా, దీవించబడతా. కాబట్టి ఎనీ టైం ఆల్వేస్ వెల్కమ్ అని చెప్పి ఆమె రిక్వెస్ట్ కోరింది. ఎలా తెలుసా? అక్కడ రిక్వెస్ట్ ఎటువంటి రిక్వెస్ట్ అంటే ప్రేమతో కూడినటువంటి బలవంతం. అక్కడ బలవంతం అంటే వేరేండో, ఇక్కడ జ్ఞాపకం చేసి ప్రేమతో కూడినటువంటి రిక్వెస్ట్. ఆమె ఆశించింది ఎవరిని? ఒక దాసుడిని నా గృహానికి పిలిపించుకొని భోజనం పెడితే నాకు నా కుటుంబానికి ఆశీర్వాదము. ఆ ప్రాంతంలో ఆమె గనురాలు. మరి నీ ప్రాంతంలో నీవు ప్రియ సహోదరి సహోదరుడా గనుడు అయి ఉన్నావా? గనురాలు అయి ఉన్నావా? ఆ యొక్క ప్రవక్త అయినటువంటి ఎలీషాని ఆహ్వానించినప్పుడు ఎలీషా కొంచెం మొగమాట పడ్డాడు. నువ్వు రావాల్సిందేనయ్యా, నువ్వు రావాల్సిందే. నువ్వేందనుకున్నా పర్వాలేదు, కానీ నా ఇంటికి నువ్వు వచ్చినప్పుడల్లా అమ్మా పద్దాక వస్తే బాగోదేమో తల్లి. లేదు ఎవరేమనుకున్నా సరే నువ్వు మాత్రం మా ఇంటికి వచ్చి నేను పెట్టే విందులో పాల్గొని వెళ్ళాల్సిందే అని తెలియపరిచింది. ఆ మాటకి మనోడు సరెండర్ అయిపోయాడు. దేవుడికి స్తోత్రం చెప్పి హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ విందు గురించి మాట్లాడట్లేదు, అయితే పిలువబడిన మాట గురించి నేను మాట్లాడుతున్నా. ఇక్కడ పిలువబడింది ఎవరో తెలుసా? గనురాలైన స్త్రీ పిలిచింది. అక్కడ అహష్వేరోషు పిలిచాడు ఎవరిని? గనులని. స్త్రీ ఏమో గనురాలైతే తనకు తాను తగ్గించుకొని ప్రవక్తను పిలిచింది. అహష్వేరోషు రాజు అయితే ఎవరిని పిలుస్తున్నాడు అంటే గనులను పిలుస్తున్నాడు. రాజు ఏమో తన గురించి ప్రశంసించుకుంటున్నాడు, గనురాలేమో తన గురించి తగ్గించుకొని దేవుని హెచ్చిస్తూ ఉంది. ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సమయం వింటున్న నువ్వు ఎవరైనప్పటికీ గనులైన వారు ఏం చేస్తారంటే, ఈ యొక్క గనురాలైన స్త్రీ ఘనకార్యాలు చేసింది. ఈ గనురాలైన స్త్రీ ఏం చేసిందంటే, ఇగో దేవుడి యొక్క సన్నిధానంలో పరిశుద్ధమైనటువంటి హిమము కంటే పరిశుద్ధంగా జీవించడానికి యోచన చేసింది, ఆహ్వానించింది. ఎవరిని తెలుసా? ప్రవక్తగా పిలువబడుతున్న ఎలీషాని. ఇప్పుడు మన ఇంటికి మనం ఎవరిని ఆహ్వానించాలంటే, దేవుణ్ణి ఎప్పుడైతే ఆహ్వానిస్తామో దేవుని యొక్క సన్నిధానంలో మనము కూడా గనులుగా తీర్చబడతామని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్న ఈ సమయంలో చూడండి, మూలవాక్యంలోనికి వెళ్ళిపోదాం. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం రాయబడిన మాట. ఆ దినములు గడిచిన తరువాత రాజు షూషాను కోటలో నుండగా అల్పులకేమి గనులకేమి జనులందరికీ రాజు కోటలోని తోట ఆవరణములో 7 దినములు విందు చేయించెను. దేవునికి స్తోత్రం చెప్పి హల్లెలూయా. ఇప్పుడు పిలువబడినటువంటి వారు ఘనకార్యాలు చేస్తున్నారు, పిలువబడినటువంటి వారు గనులుగా ఉన్నారు, పిలువబడినటువంటి వారు ఇదిగో హిమము కంటే పరిశుద్ధంగాను పాల కంటే స్వచ్ఛంగాను ఉన్నారు. కాబట్టి ఇప్పుడు గనురాలుగా తీర్చబడుతుంది ఈ స్త్రీ. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, ఎవరైతే దేవుని మాట ప్రకారం జీవిస్తూ నడుస్తూ ఉంటారో వారందరూ కూడా
గనులు అని ప్రభు పేట తన దాసునిగా మనవి చేస్తూ దేవుడు ఈ కొద్ది మాటలు తన వినికిడిలో ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు.